ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నర్పల్లి గ్రామంలో మన చెరువుకు పూజలు చేయడం జరిగింది. చెరువు నుంచి అలుగు వెళ్ళడం వల్ల మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వీడీసీ సభ్యులం అందరం కలిసి గంగమ్మ తల్లికి ఆరతి పట్టి గంగమ్మ తల్లికి సారబెట్టి మనం ఈరోజు పూజలు చేసుకోవడం జరిగింది. ఎంతో గర్వంగా భావిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే మా వీడీసీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మనకు చెరువు నిండుతలే అని ఆందోళనకు గురైన సమయంలో అక్కడ జరిగే మనకు వచ్చే కాలువ నుంచి మొత్తం కూడా క్లీన్ చేసుకొచ్చి వాళ్ళకు కాళ్ళకు ముళ్ళులు గుచ్చంగా అన్ని చేయంగా కూడా కొన్ని నీళ్ళు వచ్చినా ఒక నీటి బొట్టు వచ్చినా మన కాలువ తొందరగా నిండాలి, మన చెరువు నిండాలని ప్రతి ఒక్క సభ్యుడు వీరి సభ్యుడు అక్కడ రేయం పగలు పనిచేయడం జరిగింది. మన కాలువ వచ్చినప్పుడు కూడా అక్కడ మొత్తం కూడా కాలువ చెత్త వచ్చి మళ్ళీ అక్కడ ఆగితే ఎంత క్లీన్ చేసినా చెత్త ఆగడం వల్ల మళ్ళీ జేసీ పెట్టి రాత్రి 12 గంటల వరకు కూడా వీడీసీ సభ్యులు అక్కడనే ఉండి ఆ చెత్తనంతా క్లీన్ చేసి మనకు మా కాలువకు క్లీన్ చేయడం వల్ల ఒకటే రోజులో ఓన్లీ ఇంత పెద్ద చెరువు ఒక్కరోజు వానలో నిండడానికి దీని వెనకాల మా వీడీసీ సభ్యులు అందరి కృషి ఎంతగానో ఉంది. ఈ గ్రామస్తులు అందరూ కూడా గమనించాలి. వీడీసీకి అందరూ సహకరించి అందరూ కూడా ఇలా మమ్మల్ని ముందు తీసుకెళ్తే మేము ఇంకా మంచి పనులు ఊరి కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇంత చెరువు నిండినందుకు అందరికీ సంతోషంగా ఉంది. మా నర్పల్లి గ్రామ ప్రజలు కూడా అంతా సంతోషంగా ఉన్నారు. ఏంటంటే వాళ్ళ డిస్పోజల్ వాళ్ళు వాళ్ళని మాట్లాడుకుని వాళ్ళకన్నా ఏమైనా అమౌంట్ తీసుకుని చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వాడడానికి వీల్లేదు. ఇక్కడ అదే చికెన్ కన్జంప్షన్ బాగుంటుంది అనవసరం చెరువు వాటర్ ఖరాబ్ అవుతుంది కదా.